హలో గైస్, మీకు గనుక ఎడ్యుకేషన్లో ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటే, చాలా చదువుతున్నాను కానీ ఎగ్జామ్ టైంలో నాకు ఏం గుర్తుండలేదు, లేదా మీ ఫ్యామిలీలో ఎవరు చిన్నవాళ్ళు ఉన్నా వాళ్ళు చదువుతుంటే వాళ్ళకి గుర్తుండకపోతే, ఎన్ని సరస్వతి మంత్రాలు చేసినా ఏది చేసినా కొంచెం చేంజెస్ వస్తలేవంటే పర్ఫెక్ట్ ఒక సొల్యూషన్ చెప్తాను. ఇది సొల్యూషన్ అని కాదు, నా ఓన్ ఎక్స్పీరియన్స్, నా ఓన్ నేను ప్రాక్టీస్ చేసిన నాకు రిజల్ట్స్ వచ్చినాయి. ఓకే, సో సంస్కృతంలో గణపతి అథర్వశీర్ష అనేది ఉంటుంది. సో మీరు గూగుల్లో గణపతి అథర్వశీర్ష అనేది టైప్ చేస్తే మీకు సంస్కృతంలో దొరుకుతుంది. ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే తెలుగులో కూడా మీరు ట్రై చేయవచ్చు, లేకపోతే యూట్యూబ్లో మీరు వేస్తే గణపతి అథర్వశీర్ష అంటే మీకు వీడియో వస్తుంది. గణపతి అథర్వశీర్ష ఇంత పవర్ఫుల్ స్తోత్రం, మీరు కనుక రెగ్యులర్గా రోజు దాన్ని పాటిస్తే, రెగ్యులర్గా మీరు మార్నింగ్ లేచి పూజ చేసి చదివితే గణపతి అథర్వశీర్ష, మనకు ఎడ్యుకేషన్స్లో వచ్చే ఆబ్స్టకల్స్ అన్నీ క్లియర్ అవుతాయి. ఎగ్జామ్స్కు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అని ఎగ్జామ్స్ చాలా స్మూత్గా క్లియర్ అయిపోతాయి. మంచి ర్యాంకింగ్ కోసం కూడా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. సో చదివింది మంచి జ్ఞాపకం ఉండడానికి గణపతిది ఇది బెస్ట్ రెమెడీ అనేది నేను మీకు చెప్తున్నాను. రెగ్యులర్గా ట్రై చేసి చూడండి, మీకు చేంజెస్ కనిపిస్తాయి.